హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డర్ బ్యాంక్ అడ్డా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, అదేవిధంగా థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చేసి 60,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో అది క్రాస్ చేయడానికి కారణం కేవలం మీ యొక్క షేరింగ్స్, అదేవిధంగా మీ యొక్క బ్లెస్సింగ్స్. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్. సో ఫ్రెండ్స్, మీరు మీ వాట్సాప్ గ్రూప్లోను మరియు మీ ఫేస్బుక్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చేయాలి, జస్ట్ నా వీడియో యొక్క లింక్ని లేదా ఛానల్ యొక్క లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. సో నా కాన్సెప్ట్ ఒకటే, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో 4 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ చూసాం. ఈ వీడియోలో 5th పార్ట్ చూస్తున్నాం. సో దీంట్లో మేజర్గా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో అడిగే ఇంకొక మోడల్ ఏంటంటే కాయిన్స్. సో ఒక బ్యాగ్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో అది క్వశ్చన్ అనేది 2 విధాలుగా అడుగుతాడు. ఎలా? ఒకటి వచ్చేసి అమౌంట్ చెప్పడము లేదా నెంబర్ ఆఫ్ కాయిన్స్ చెప్పడము. ఈ 2 విధాలు అడుగుతూ సో ఎన్ని కాయిన్స్ 50 కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని 25 పైసా కాయిన్స్ ఉన్నాయి, లేదా ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, ఈ విధంగా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ మోడల్ని చూద్దామా? రైట్. హాయ్ ఫ్రెండ్స్, సో రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కోసం మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కోసం ఎదురు చూసినట్లయితే సో మీకు ఒక మంచి సైట్ సజెస్ట్ చేస్తున్నాను, ఐబిపిఎస్ గైడ్. సో ఈ సైట్లో మీకు అన్ని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన మాక్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క ప్రైస్ చాలా చాలా తక్కువ. అదేవిధంగా దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చాలా మంచి క్వశ్చన్స్, చాలా స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్. సో మీరు నా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసుకొని ఆ ప్యాకేజెస్ని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు ఆర్ఆర్ బ్యాంకింగ్ 5 అనే ప్రోమో కోడ్ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ, 50 పైసా, అదేవిధంగా 25 పైసా కాయిన్స్ అండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈస్ 30:11:7. రైట్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనీ ఇవ్వలేదు, కాయిన్స్ ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ ఎంత? 480 కాయిన్స్, నాట్ ఎట్ ఆల్ అమౌంట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. సో ఏ కనుక్కోమంటున్నాడు? 50 పైసా కాయిన్స్ ని కనుక్కోమంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 1 రూపీ, అదేవిధంగా 50 పైసా, అదేవిధంగా 25 పైసా. రైట్. కాయిన్స్ ఎన్ని? వాడు ఇచ్చిన రేషియో 30:11:7. రైట్. కాయిన్స్ ఇచ్చినప్పుడు కాయిన్స్ నే మనం తీసుకుంటాం. అదేవిధంగా అమౌంట్ ఇచ్చినప్పుడు అమౌంట్ లో కన్వర్ట్ చేసి తీసుకుంటాం. సో ఈ పాయింట్ నేను చెప్పింది మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కాయిన్స్, ఓకేనా? కాయిన్స్. సో 1 రూపీ కాయిన్ అంటే ఎన్ని వస్తుంది? 1 వస్తుందా? అన్ని రూపీకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. 1 రూపీ కాయిన్ అంటే 1. 50 పైసా కాయిన్స్ 1 రూపీకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. రైట్. అదేవిధంగా 25 పైసా కాయిన్స్ 1 రూపీకి ఎన్ని? 4 వస్తాయి. 1 రూపీ 1, 50 పైసా 2, 25 పైసా 4. ఏం చేయాలా? వీటిని మల్టిప్లై చేయండి. 31 30 is to 11 2s 22 is to 7 4s 28. ఓకేనా? రైట్. సో మనకి ఈ కాయిన్స్ తో మల్టిప్లై చేసిన తర్వాత కాయిన్స్ రేషియో వచ్చింది. రైట్. ఈ కాయిన్స్ టోటల్ ఎన్ని ఇస్తున్నాడు వీడు? 480 ఇస్తున్నాడు. ఈ రేషియో టోటల్ ఎంత? 28 ప్లస్ 22 ఎంత? 50 ప్లస్ 30, 80 పార్ట్స్. సో 80 పార్ట్స్ వచ్చి ఎంత అంట?
480. 80 parts వచ్చి ఎంత 480. 1 part ఎంత సో 480 by 80 ఎన్ని టైమ్స్ పోతుంది 6 times. 480 by 80 ఎన్ని టైమ్స్ పోతుంది 6 times పోతుంది రైట్. సో 1 part వచ్చి 6 రైట్. నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ 50 పైసా కాయిన్స్ కావాలి. సో 50 పైసా కాయిన్స్ యొక్క రేషియో ఎంత 22. 1 part వచ్చి 6 అయితే 22 parts ఎంత సో 22 into 6 ఎంత 132 కాయిన్స్. సో అర్ధ రూపాయి కాయిన్లు ఎన్ని ఉన్నాయి అంటే 132 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో ఫస్ట్ ఏం చేసాం, వాటి ఇచ్చిన రేషియో తీసుకున్నాము. నెక్స్ట్ కాయిన్స్ రేషియో తీసుకున్నాం. 1 రూపీకి అయితే 1 ఉంటుంది, 1 రూపీకి హాఫ్ రూపీస్ 2 ఉంటాయి, 1 రూపీకి 25 పైసా 4 ఉంటాయి. సో మల్టిప్లై చేసుకున్నాం. 30 into 1 11 into 2 22 7 4s are 28. మొత్తం అడిషన్ చేస్తే టోటల్ పార్ట్స్ ఎంత 80 పార్ట్స్. ఆ పార్ట్స్ దేనికి ఈక్వల్ ఇక్కడ 480 కాయిన్స్ కి ఈక్వల్. అయితే 1 పార్ట్ ఎంత లేదా 1 కాయిన్ ఎంత సో ఎంత అక్కడ 6. అయితే 22 పార్ట్స్ ఎంత సో 22 into 6 ఎంత 132 కాయిన్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So friends, second one, a bag contains 1 rupee 50 paisa 25 paisa coins. The ratio of number of coins is 13:11:7. If the total number of coins is 378, find the total number of 50 paisa coins. Okay na friends, same ఇందాక క్వశ్చనే, కాకపోతే ఏంటంటే వాల్యూస్ మార్చి ఇచ్చాను. సో మీకు ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవడానికి. సో ఏం చేశాను ఫస్ట్, సో 1 రూపీ 50 పైసా అండ్ 25 పైసా రైట్. ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో రాసుకుందాం. ఎంత ఇచ్చాడు 13:11:7. ఓకేనా రైట్. సో ఇప్పుడు కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ రూపీకి ఎన్ని 1 రూపీ కాయిన్స్ 50 పైసా ఎన్ని 2, 1 రూపీకి 25 పైసా ఎన్ని కాయిన్స్ వస్తాయి 4. సో ఇప్పుడు ఏం చేయమన్నాను నేను మల్టిప్లై చేసుకోమన్నా రైట్. సో 13 1s are 13, 11 2s are 22 and 7 4s are 28. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? 11 2s are 22, 7 4s are 28, 13 1s are 30 రైట్. టోటల్ యాడ్ చేసుకుంటే 28 ప్లస్ 22 50, 50 ప్లస్ 13 63 రైట్. 63 పార్ట్స్ వచ్చి ఎంత నాకు 378. ఓకేనా ఫ్రెండ్స్, 63 పార్ట్స్ వచ్చి నాకెంత 378. అయితే 1 పార్ట్ ఎంత అయితే 1 పార్ట్ ఎంత సో 378 by 63. ఓకేనా రైట్. ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది రైట్. సో 6 పార్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు 22 కాయిన్స్ ఏది కనుక్కోమన్నాడు 50 పైసా. సో 50 పైసా ఎన్ని ఉన్నాయి 22 ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 50 పైసా అనేది కాదు, మొత్తం రేషియో కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి 13 into 6. అదే విధంగా 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి 22 into 6. కాదు పావలాలు ఎన్ని ఉన్నాయో కాయిన్స్ అడిగాడు అనుకోండి 28 into 6. సో మీరు ఏది అడిగితే దాన్ని ఈ రేషియో నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా రైట్. సో 13 6 are 60 and 78. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ 132. సో నెక్స్ట్ వన్ సో 20 is 120 and 6 8s are 168. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ అడిగాడు అనుకోండి ఎన్ని ఉన్నాయి 78 ఉన్నాయి. హాఫ్ రూపీ కాయిన్స్ అడిగాడు అనుకోండి ఎన్ని ఉన్నాయి
132 ఉన్నాయి. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్ అడిగా అనుకోండి, ఎన్ని ఉన్నాయి? 168 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం కాయిన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కనుక్కుంటున్నాం. అదే విధంగా అమౌంట్ ఇచ్చినట్లయితే, అంటే ఇక్కడ కాయిన్స్ కి బదులు ఒకవేళ అమౌంట్ అంటే బ్యాంక్ లో 1 రూపీ ఉన్నాయి, పావలా ఉన్నాయి, ₹1 ఉన్నాయి, సమ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, టోటల్ అమౌంట్ ఇస్తాడు. అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, a bag contains 1 rupee 50 paisa 25 paisa coins. The ratio 5:7:9. ఓకేనా? సో రేషియో కామన్, 1 రూపీ, అదే విధంగా 50 పైసా 25 పైసా కామన్. ఇఫ్ ద టోటల్ కాయిన్స్ వాల్యూ, ఇక్కడ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వాల్యూ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఎంత వాల్యూ ఎంత అంటున్నాడు? 430 రూపీస్, 430 రూపాయలు అయినట్లయితే, సో ఫ్రెండ్స్ అర్థమైందా? ఇందాక ఏం చెప్పాము? నెంబర్ ఆఫ్ కాయిన్స్ చెప్పాము, కానీ ఇప్పుడు వాల్యూ చెప్తున్నాము. ఓకేనా? రైట్. సో అయితే నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఎన్ని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ 1 రూపీ 50 పైసా అండ్ 25 పైసా. రైట్. సో ఇప్పుడు వాడు ఇచ్చిన రేషియో ఎంత? 5:7:9. ఇందాక మనం ఏం చేసాము? కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి 1 రూపీ కాయిన్స్ ని మల్టిప్లై చేసుకొని తీసుకున్నాం. 1 కాయిన్, 2 కాయిన్స్, 4 కాయిన్స్. కానీ ఇప్పుడు వాల్యూ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలా? డైరెక్ట్ గా వాల్యూతోనే మల్టిప్లై చేసుకోవాలి. ఎలా? సో వాల్యూ 5 into 1 rupee coin 5 rupees. ఓకేనా? రైట్. 7 into 50 పైసా కాయిన్ 7 అర్ధ రూపాయలు ఎంత? 3.5. రైట్. నెక్స్ట్ 9 into 25 రూపీస్ 25 పైసా కాయిన్స్ 9 పావలాలు ఎంత ఫ్రెండ్స్? సో 4 పావలాలు వచ్చి 1 రూపీ, 8 పావలాలు 2 రూపాయలు. అదే విధంగా సో 2.25. ఓకేనా? ఇందాక ఏం చేసాం? కాయిన్స్ కాబట్టి మల్టిప్లై చేసి తీసుకున్నాం, కానీ ఇక్కడ ఏంటి? వాల్యూ ఇచ్చాడు కాబట్టి వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎన్ని నాకు? 5 రూపీ, 3.5, 2.25 యాడ్ చేసుకుంటే మీకు 10.75 వస్తుంది. ఓకేనా? రైట్. 10.75 పార్ట్స్ దేనికి ఈక్వల్ అంట? 430 రూపీస్ కి ఈక్వల్ అంట. 10.75 430 రూపీస్ కి. సో 1 పార్ట్ ఎంత? 430 by 10.75. సో మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఈచ్ పార్ట్ వచ్చి ఎంత వస్తుంది? 40. సో ఈచ్ పార్ట్ వచ్చి 40. ఎలా? 10.75 ఇంటూ 4 వేసుకోండి. ఓకేనా? రైట్. 43 వస్తుంది. సో పక్కన 0 ఉంది కాబట్టి 40. 1 పార్ట్ వచ్చి 40. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి. సో వాడు ఇచ్చిన కాయిన్స్ రేషియో ఎంత? 5:7:9. అవునా? రైట్. ఇప్పుడు ఈచ్ పార్ట్ ఎంత ఫ్రెండ్స్? 40. నాకు కావాల్సింది 7th వన్. నేను అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. 5 into 40, 7 into 40, 9 into 40. ఓకేనా? రైట్. సో 5 40s are ఎంత? 200. నెక్స్ట్ 7 40s are 280. అండ్ సో 9 40s are 9 4s are 360. సో ఇవన్నీ ఏంటి? కాయిన్స్. ఓకేనా? కాయిన్స్. సో దీన్నే వాల్యూలో కన్వర్ట్ చేసి చూద్దాము. 430 వచ్చిందో లేదో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. 200 కాయిన్స్ ఇంటూ 1 రూపీ ఎంత? 200 రూపీస్. రైట్. నెక్స్ట్
280 హాఫ్ రూపీ కాయిన్స్, అర్ధ రూపాయలు. ఎంత? 140 రూపాయలు. నెక్స్ట్ వన్ 360 పావలాలు, అంటే 360 పావలాలు, అంటే 360 బై ఎంత? 360 బై 4. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 9s are 36. సో యాడ్ చేసుకుంటే మీకు 430 రూపీస్. సో ఎందుకయ్యా నేను ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే మీకు ఒక డౌట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయా రావా అనేది. సో అందుకు నేనే క్లియర్ కట్ గా మీకు అన్ని సాల్వ్ చేసి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేశాను, 1 రూపీ, 50 రూపీ, 50 పైసా, 25 పైసా, రేషియో వచ్చి 5:7:9. సో డైరెక్ట్ గా వాల్యూస్ తో మల్టిప్లై చేసుకున్నా. 5 ఇంటూ రూపాయలు 5 రూపాయలు, 7 అర్ధ రూపాయలు 3.5, 9 పావలాలు ఎంత? 2.25. మొత్తం యాడ్ చేసుకుంటే నాకు 10.75 పార్ట్స్ వచ్చింది. సో ఈ 10.75 అనేది దేనికి ఈక్వల్? 430కి ఈక్వల్. అయితే 1 పార్ట్ ఎంత? ఎంత? 40 కాయిన్స్. 1 పార్ట్ ఎంత? 40 కాయిన్స్. ఇక్కడ నాకు 50 పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో 7 ఇంటూ 40 ఎంత కాయిన్స్? 280 కాయిన్స్. అదే ఎందుకు 1 రూపీ అడిగితే ఎన్ని కాయిన్స్? 200 కాయిన్స్. అదే కనుక 25 పైసా అడిగితే 360 కాయిన్స్. వీటిని వాల్యూలో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ 430 రూపీస్ వచ్చిందా లేదా? ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో ఇందాకేమో కాయిన్స్ కేమో మనం ఏం చేసాము, అక్కడ డైరెక్ట్ గా ఎన్ని ఉంటాయో తీసుకొని మల్టిప్లై చేసాము, ఇక్కడ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సేమ్ అదే మోడల్. సో వాల్యూస్ మార్చి ఇచ్చాను మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థం అవడం కోసం. సో ఇక్కడ బ్యాక్ అంటే 2:3:4. సో 1 రూపీ, 50 పైసా, 25 పైసా. సో రేషియో ఎంత ఇచ్చాడు? 2:3:4. సో కాయిన్స్ వాల్యూ ఇచ్చాడు. మీరు క్వశ్చన్ చూసేటప్పుడు వాల్యూ ఇచ్చాడా కాయిన్స్ ఇచ్చాడా చూడాలి. సో వాల్యూ ఎంత? 180 రూపీస్, రైట్. సో ఇప్పుడు నాకు వాల్యూ దీంట్లో కావాలి. 2 ఇంటూ 1 రూపీస్ 2 రూపీస్, 3 హాఫ్ రూపీస్ అంటే 1.5, 4 25 పైసా ఎంత? 1. సో టోటల్ వాల్యూ ఎంత? 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4.5 వచ్చి ఎంత అంట? 4.5 పార్ట్స్ వచ్చి 180 రూపీస్. సో 4.5 పార్ట్స్ వచ్చి 180 రూపీస్ అయితే 1 పార్ట్ ఎంత? సో 180 బై 4.5. సో ఎన్ని టైమ్స్ పోతుంది? సో 4 టైమ్స్ పోతుంది, పక్కన 0. సో ఈచ్ పార్ట్ ఎంత? 40. సో నాకు ఏం అడుగుతున్నాడు? 50 పైసా అడుగుతున్నాడు. అన్ని కనుక్కుందాం. సో ఇక్కడ 2 40s, 2 ఇంటూ 40, 3 ఇంటూ 40 అండ్ 4 ఇంటూ 40. సో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 80 కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 4s are 12, 120 కాయిన్స్. సో 4 40s 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 160 కాయిన్స్. అవన్నీ కాయిన్స్ ఫ్రెండ్స్, నాట్ ద వాల్యూ. వాల్యూ కాదు. సో వాల్యూ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 80 రూపీస్ ఓకే. సో 120 అంటే 120 అర్ధ రూపాయలు అంటే ఎంత? 60 రూపాయలు. అదే విధంగా 160 రూపాయలు 160 పావలాలంటే 40 రూపీస్. సో 80 ప్లస్ 60 ప్లస్ 40 ఎంత? 180. సరిపోయిందా ఫ్రెండ్స్? ఓకేనా, క్లియరా? సో మీకు ఈ 2 పాయింట్స్ మీద నేను మాక్సిమం మీకు అందించాను ఒక క్లియర్ వే. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Friends, next one. The price of the gold is directly proportional to square of its weight. సో ఒక గోల్డ్ ఉంది కొంత, దాని యొక్క ప్రైస్ ఎంత అంట? దేనికి ఈక్వల్ అంట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఓకేనా, రైట్. దాని యొక్క వెయిట్ కి సమానం అంటున్నాడు. ఏ పర్సన్ బ్రోక్ డౌన్ ద గోల్డ్ ఇంటూ 3:2:1. సో రేషియో ఎంత ఫ్రెండ్స్? 3:2:1.
అంటే తన దగ్గర ఉన్న గోల్డ్ని ఏ రేషియోలో విడగొట్టాడు? 3:2:1. రైట్. నాకు ఒక పాయింట్, ఇలా విడగొట్టక ముందు ఎంత ఉంటుంది రేషియో? మొత్తం పార్ట్స్ యాడ్ చేయండి. 3 + 2 + 1 ఎంత? 6. రైట్. సో సోల్డ్ అండ్ ఇంక్రీజ్ ఏ లాస్ ఆఫ్ 4620. ఫైండ్ ద ఇనిషియల్ ప్రైస్. అయితే ఈ విధంగా స్ప్లిట్ చేసిన తరువాత తను అమ్మితే తనకు ఎంత లాస్ వచ్చిందంట? 4620 రూపాయలు లాస్ వచ్చిందంట. అయితే ఇనిషియల్ గా గోల్డ్ యొక్క ప్రైస్ తన దగ్గర ఉన్నది ఎంత అంటున్నాడు. రైట్. సో ఇప్పుడు ఇనిషియల్ ఎంత పార్ట్స్ ఉంది తన దగ్గర? 6 ఉంది టోటల్. సో ఇది దేనికి ఈక్వల్? ప్రైస్ దేనికి ఈక్వల్? దాని స్క్వేర్ ఆఫ్ వెయిట్ అన్నాడు. టోటల్ వెయిట్ ఎంత? 6. సో ప్రైస్ వచ్చేసి ఎంత? దీని యొక్క స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత? 36. సో ఇనీషియల్ గా ప్రైస్ ఎంత? 36 పార్ట్స్ అనుకోండి. అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు, అది మనం రేషియోస్ కాబట్టి పార్ట్స్ రూపంలో తీసుకుంటున్నాం. రైట్. సో నెక్స్ట్ వన్ స్ప్లిట్ చేశాడు. స్ప్లిట్ చేసినప్పుడు తర్వాత అమ్మినప్పుడు, సోల్డ్ అప్పుడు రేషియోలు ఎంత అమ్మాడు? 3:2:1. సేమ్ ఇక్కడ కూడా దాని యొక్క వెయిట్స్ ను బట్టే అమ్మాడు. ఎట్లా? ఇక్కడ దేనికి ఈక్వల్ ప్రైస్ అనేది? స్క్వేర్ ఆఫ్ వెయిట్. సో ఇక్కడ 3 పార్ట్స్. 3 స్క్వేర్ ఎంత? 9. 2 స్క్వేర్ ఎంత? 4. 1 స్క్వేర్ ఎంత? 1. ఓకేనా ఫ్రెండ్స్? సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ప్రైస్. సో ఇక్కడ వెయిట్, సో 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. ఓకేనా? రైట్. టోటల్ ఎంత? 14. ఇనీషియల్ గా తను ఏంటి? గోల్డ్ ని విడగొట్టక ముందు ఎంత ప్రైస్? 36. అయితే విడగొట్టి అమ్మిన తర్వాత ఎంత ప్రైస్? 14. అంటే ఎంత నష్టపోయాడు? పార్ట్స్ ఎన్ని పార్ట్స్? 36 మైనస్ 14. 36 మైనస్ 14 అదంతా ఏంటి? తను నష్టపోయింది. అవునా? రైట్. సో 36 మైనస్ 14 ఎంత? 22. రైట్. ఈ 22 పార్ట్స్ దేనికి ఈక్వల్ అంట? సో చూడండి, దేనికి ఈక్వల్ ఇక్కడ? 4620. ఎంత? 4620. ఆ 22 పార్ట్స్ దేనికి ఈక్వల్? 4620. అంటే నష్టపోయాడు. ఆ నష్టం ఏంటి? ఎంత? 22 పార్ట్స్. సో 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత? సో 4620 by 22. సో 22 2s and 1s 0. సో ఎంత? 210. ఓకేనా? సో ఈచ్ పార్ట్ ఎంత ప్రైస్? 210 రూపీస్. ఓకేనా? రైట్. ఇక్కడ నష్టపోయిన 22 పార్ట్స్ యొక్క ప్రైస్ 4620 అయితే ఈచ్ పార్ట్ యొక్క ప్రైస్ ఎంత? 210 రూపీస్. కానీ వాడు క్వశ్చన్ అక్కడితో కంప్లీట్ అయిందా? లేదు. వాడు ఏం అడుగుతున్నాడు? ఇనీషియల్ గా ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇనీషియల్ గా ఎన్ని పార్ట్స్ ఆఫ్ ప్రైస్ ఉంది ఇక్కడ? 36 ఉంది. 36 into 210. ఓకేనా? సో 36 into 20 72 ప్లస్ 36 756 7560. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ పాయింట్? 7560. ఇనీషియల్ గా గోల్డ్ ని స్ప్లిట్ చేయక ముందు ఎంత ప్రైస్ కమ్మాడయ్యా అంటే 7560. రైట్. ఒకసారి చూద్దాం. సో రేషియో 3:2:1 ఎప్పుడు? స్ప్లిట్ చేసిన తర్వాత. స్ప్లిట్ చేయక ముందు టోటల్ వెయిట్ 6. అది దేనికి ఈక్వల్ అంట? స్క్వేర్ ఆఫ్ దిస్ వెయిట్ ఈక్వల్ టు ప్రైస్ అంటున్నాడు. 6 స్క్వేర్ ఎంత? 36. బ్రేక్ చేసిన తర్వాత 3:2:1. అయితే దీని యొక్క స్క్వేర్ 9, దీని యొక్క స్క్వేర్ 4, దీని యొక్క స్క్వేర్ 1 యాడ్ చేసుకుంటే 14. ఇనీషియల్ ప్రైస్ 36 పార్ట్స్, ఫైనల్ ప్రైస్ 14 పార్ట్స్. సో ఈ నష్టపోయింది ఎంత? 22 పార్ట్స్. అది దేనికి ఈక్వల్ అమౌంట్ ఇక్కడ ఇచ్చాడు. ఎంత? 4620. అయితే 1 పార్ట్ ఎంత? 210. అయితే 36 పార్ట్స్ ఇనీషియల్ ప్రైస్. ఇనీషియల్ పార్ట్స్ ఎంత?
36 ఇంటూ 210 ఎంత 7560. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో మీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇట్లా క్లియర్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కానీ మీరు ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు ఇంత ప్రొసీజర్ చేసుకోకూడదు. సో గన్ షాట్ మెథడ్లో మీరు మైండ్లో సో 6 స్క్వేర్ 36 అండ్ దీని స్క్వేర్స్ ఎడిషన్ చేసుకుంటే 14, డిఫరెన్స్ 22 పార్ట్స్ వచ్చి 4620 అయితే 36 పార్ట్స్ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ 1 or 2 స్టెప్స్లో మీకు అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? రైట్. సో ఫ్రెండ్స్ మనం దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఇన్ రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ లో చూసాము. ఒకటి కాయిన్స్, వెయిట్స్, అదే విధంగా ఇట్లా గోల్డ్ ని స్ప్లిట్ చేసినప్పుడు వెయిట్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో తప్పకుండా ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. సో మీరు ఎంతో మందికి షేర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీ వాట్సాప్లోను ఫేస్బుక్లోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.